మేడం పండుకున్నారా? లేదురా నిద్రపోతున్నా. అగో అదేంది రెండు ఒకటేగా మేడం? ఒకటే గాని ఒక్క పేషెంట్ అన్న అత్తలేడేందిరా? అద్దనంగా పల్లెటూళ్ళకి తీసుకొచ్చిళ్ళు మన పెద్ద హాస్పిటల్ ఇచ్చి పెట్టి. అగో కలగిట్లా వచ్చిందారా? మనకు పెద్ద హాస్పిటల్ ఎక్కడిది? అట్లనే చెప్పుకోవాలి మేడం, అట్లయితే పేషెంట్లు వస్తారు. మరి ఊరంతా దప్పు సాటింపు చేద్దామారా? తప్పు డాటించుడు ఎందుకు మేడం? వాట్సాప్ గ్రూపులలో పెట్టినది వాళ్ళే చూసి వస్తారు. షేర్ చేసినవా? మరి ఏందిరా ఒక్కరు కూడా వస్తలేరు? ఏంది మేడం భలే మాట్లాడతారు, వాళ్ళకు రోగం లేని వస్తారా? పండుగ తెల్లారి మటన్ చికెన్ తిన్నోళ్లకు బాగా మోషన్లు అవుతాయి కదా, మరి వాళ్ళన్న రావాలే కదా రా, ఒక్కరు కూడా వస్తలేరు. అందరికి ఎందుకు అవుతుంది మేడం? ఎక్కతక్క కారం తిన్న వాళ్ళకైతే అవుతుంది. సరే చూద్దాం, ఎవరన్నా రాకపోరా. మంటనా? మంట అయితే గిడికెందుకు వస్తారు? ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయాలి. మేడం ఫైర్ ఇంజన్ మంటలు కాదు మేడం, నా ఇంజన్ లో మంటలు, ఆ ఇంజన్ లో మంటలు. అర్థమైంది బాబు, అర్థమైంది. నీకు ఎరగ పెడతాందిగా. అవునవును బరాబర్ అర్థం చేసుకున్నావు. ఇంతకు నువ్వెవరు? నీకు ఎరగ పెడతాందా? కాదు, నేను కంపౌండర్. కంపౌండరా? మరి ఆమవులు కండక్టరా? మరి బస్ ఏది? నేను హాస్పిటల్కి రాలేదా? బస్ స్టాండ్కి ఇటు వచ్చింది. కంపౌండర్ అంటే మీరు అనుకునేది కాదు సార్. కంపౌండర్ అంటే డాక్టర్ పక్కకు ఉండేటోని కంపౌండర్ అంటారు. వచ్చే పేషెంట్ చూసుకుంటాడు. మా కంపౌండరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టిండట, చూడలేదా మీరు? ఫోన్ చూసే అంత ఎక్కడ ఉంది మేడం? పొద్దు నుంచి ఒకటే ఊరుకుడు బాత్రూమ్లకు. ఓ అవునా, సరే సరే ఫస్ట్ కూర్చోండి, కూర్చున్నాక మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడా ఎందుకు మేడం? కట్న కానుకల గురించా? మీరు కూడా నాకు నచ్చారు. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తారు. ఏ మేడం అట్లా అంటలేదు, కూర్చొని రోగం గురించి మాట్లాడదాం అంటుంది. ఓ అట్లనా? సరే మీరు నిన్న అంతరం ఏం తిన్నారు? మేడం నిన్న పండుగకు ఫిష్, చికెను, మటను, తలకాయ కూర, ఎగ్స్, బోటి కూర ఇవన్నీ తిందాం అనుకున్నా. కానీ నిన్నటి నుంచి మోషన్స్ బాగా అవుతాయని తినుడు బంద్ చేసిన. అగో నువ్వు అన్ని తినలేదు అంటాను, నీకు మోషన్స్ ఎట్లా అవుతుంది? కిందికి వెళ్ళి అవుతాయి. ఎట్లా కాదు, ఏం తింటే అవుతాయి అంటున్నా. డాక్టర్ నువ్వు అనేనా? అన్ని నువ్వు అడుగుతున్నావు. అయ్యో మేడం మీరు అడగండి. సరే గాని మీరు ఏం తింటే మోషన్స్ అవుతాయి? ఇక మరి నేను అడిగింది ఏంటి అంటే మేడం సంక్రాంతి కదా, ఈ పండుగకు గారప్పాలు చేసుకున్నాం. ఆ గారప్పాలు రోజు సాయలు వేసుకొని తింటాను. అవి తిన్న కాంచెలు ఎందుకు ఒకటే ఊరు కూడా అవుతుంది. ఇదిగోండి, చాయ్లో గారప్పాలు వేసుకుంటే సాధారణంగా మోషన్స్ అవుతాయి. ఎందుకంటే గారప్పాలు కారం ఉంటాయి కదా, అందుకోసమే మోషన్స్ అవుతాయి. మేడం అట్లయితే రేపు నుంచి నేను గారప్పాలు వేసుకుని బందే అన్నట్టు. మరి సకినాలు వేసుకోవన్నా? సకినాలు వేసుకోవచ్చు, ఎందుకంటే అలా కారం తక్కువ ఉంటది కదా, వేసుకొని తినచ్చు. 4 సార్లు పోయేది 2 సార్లనే పోతారు. సరే మోషన్స్ తక్కువ అవడానికి మరి ఏమైనా మెడిసిన్ ఇవ్వండి. మెడిసినా? ఇక్కడ మెడికల్ షాప్ ఉంటది, అక్కడికి వెళ్ళండి. మోషన్స్ అయితే నేను చెప్పుండ్రి, వాళ్ళే ఇస్తారు. గీంచడానికి మీరు చెప్పేది ఏంది మేడం? నేను మెడికల్ పోయి తీసుకోపోదునా? అంటే అక్కడికి వెళ్ళినాక నా పేరు చెప్పండి, నేను ఆల్రెడీ వాళ్ళకు మెడిసిన్ ఇదని చెప్పే ఉంటా, మీకు వాళ్ళు ఇస్తారు అంతే. అబ్బా మేడం మీరు టూ ఇంటరాక్చువల్ మేడం. మీరు ముందే మెడికల్ చెప్పారంటే మీకు ఆన్సర్ మేడం. ఏమంటాడు మేడం, మీకన్నా అర్థమైందా? నాకు కూడా ఏం అర్థం కాలేదురా, మనం చదివినంత తెలుసు కదా నీకు. మేడం మీరు ఎంత చదువుకున్నారు? సచ్చింది. నేను చదివింది CRPF, KGF, ఇంకొకటి మేడం MRF, ఇంకా SSC బార్డర్ పాస్. బార్డర్ పాస్ నాకు ఒక్కొక్కరు పాస్ అవడం ఎక్కువ. బార్డర్ పాస్ అంటే ఒక పెద్ద చదువు ఉంటుంది, అట్లయితే నాకు బంద్ అవుతుంది. మేడం ఎంత చదివింది అర్థమైందా? మెడికల్ షాప్ అడుక్కో, నీకు ఏరుగా బంద్ కావాలి. సరే అగో ఇట్లా పోతావు, 500 ఫీజు ఇచ్చిపో. అయ్యో ఇప్పుడేనా? ఇదిగోండి, ఇగో ఎవరైనా పేషెంట్స్ ఉంటే ఇక్కడికి తీసుకురండి, మేము మీకు కమిషన్ ఇస్తాం. ఓకే మేడం, పట్టుకొస్తా. అవును మేడం, నాకు ఒక డౌట్, మధ్యలో KGF అన్నది ఏంది మేడం? KGF అంటే సినిమా పేరు రా మెంటలోడా, ఆనికి తెలియలే. ఆనికి తెలిసినట్టుంటే మన బతుకు బండారమవు. మేడం ఆ సినిమా గురించి తెలియదు కాబట్టి సపరేట్గా ఉన్నాడు, లేకుంటే మన పని అవు.
ఇగో రెడీ అయితానే ఇప్పుడే. ఏమో పెళ్లికి గంతగానం రెడీ అవ్వడం ఎందుకే, మనం పోయేది గెట్ టుగెదర్కేనాయే. గెట్ టుగెదర్ అయితేంది, వాళ్ళని ఎప్పుడు చిన్నప్పుడు చూసినావు, వాళ్ళని చూడక 9-10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి మనం మంచిగా కనిపించద్దా అని. అలాగ మనం మంచిగా అందంగా కనిపిస్తేందుకు మనం పోయేదేమన్నా పెళ్లి చూపులా కానే. ఓ పిసగాన, పెళ్లి చూపులకు ఒక్క మొగోడే వస్తాడు, కానీ గెట్ టుగెదర్కు మన దోస్తులు మొగగాడుదులు అందరూ వస్తారే. వాళ్ళు మనల్ని ఎప్పుడు చీవిడి ముక్కుండంగా చూసిర్రు, ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి దెబ్బకు ఫ్లాట్ కావాలి. అవ్వని ఈ ముచ్చట ముందు వాళ్ళు చెప్తే అవే నేను ఎక్కువ తక్కువ ఫేరన్ వాళ్ళు పెట్టుకొని వద్దును. ఈమె మాటలు పట్టించుకోకండి, ఈ పిల్ల మా మేనగోడలు. నువ్వు ఎంత ఫేరన్లాయలు పెట్టినా గంతే ఉంటావు, కానీ ఇవారికి గెట్ టుగెదర్ 4 సార్లు క్యాన్సిల్ అయింది. ఇవాళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెట్ టుగెదర్ క్యాన్సిలే కావద్దే. జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అంతకు ముందు సారేమో ఆ రమ్య కేర్గా పెడుతుందని అది బంద్ చేసి, ఇంకోసారేమో రజితలో తాత చేసిపోయిందని అది బంద్ చేసి, ఇంకోసారేమో ఈ అఖిలనేమో రాజుగంతో లేచిపోయి. ఎవ్వరు వచ్చినా రాకుండా మంచిదే, 4 వచ్చినా మంచిదేనే, ఖచ్చితంగా జరుగుతుంది గెట్ టుగెదర్. ఏ గంతేనే, ఎవ్వరు రాకుండా ఎవతి రాకుండా ఇలా గెట్ టుగెదర్ జరగాల్సిందే. ఏ గంతేనే, ఇలా జరుగుడే. ఇగో ఎట్లా అందరు పైసలు ఇచ్చిర్రే, ఎవరు వచ్చినా రాకుండా కూడా వాళ్ళకి పైసలు ఇచ్చుడు బందే. అట్లనే చెప్తాం వాళ్ళకు కూడా గంతే. అగో ఏమైంది మీ అన్నకు? కడుపాయిందేంది? ఏయ్ మూలికి కన్నా కడుపు అవుతుందా? మరి నీకు అయింది కదా. ఏయ్ కడుపు ఉబ్బితే కడుపు అయినట్టేనా? మరి ఏమైంది నీ కడుపుకు? బొడుసు వచ్చిందా గంతగానో ఉబ్బింది? బొడుసు వస్తే తలకాయ కత్తది కానీ కడుపు వస్తుంది కన్నా. నువ్వు భలే మాట్లాడుతున్నావు. అసలు ఏమైంది మీ అన్నకు? బొడుసు రాలే అంటాడు, కడుపు కాలే అంటాడు, ఏమైంది అసలు? ఏమోనే, నాకు కదే అర్థమైతే లేదు. నిన్న సంక్రాంతి కదా, అన్నం తిందామని పోయేసరికి గంజులో మటన్ లేదు. ఆ గంజులున్న మటన్ మొత్తం ఇన్ని బొత్తలే ఉన్నట్టున్నది. ఇక అది అరుగుతుందానే, అరగక బొత్తాంతో ఉబ్బింది. ఓర్ని అక్క, ఇదా ముచ్చట? అవడబడ్డ పోషమో మొగన్ని మింగినట్టు ఇడు మటన్ని మింగినట్టున్నాడు, అందుకే కడుపు గంతగానో ఉబ్బింది. ఏ నేను అగడ పట్టేట్టు ఏం తినలే, కడుపులో పట్టేంతనే తిన్నా. నువ్వు కడుపులో పట్టతట్టు తినలేదురా, కడుపు యువతలకు వచ్చేటట్టు తిన్నావు, అందుకే అంతేగానే బొత్తొచ్చింది. అబ్బా అట్లా కాదే, పండగకే మటన్ దొరుకుతుంది కదా, మళ్ళీ దొరకదా అని గంజులతో మటన్ మొత్తం తిన్నా. నీ బొత్త పాడుగాను, ఆడోళ్ళ కన్నా గంత బొత్తుండది. అయినా నువ్వు వేడబోతే మాకేంది? ఏ పాయే, మనం పోదాం. సరేపా. అయ్యో ఏటే పోయేది, నేను కూడా వస్తా. నువ్వేటవురా, ఇవరకే తిన బొత్తంత ఉబ్బింది, మళ్ళీ ఆడ తింటే నీ బొత్త మళ్ళీ సత్తవురా. అయ్యో మీరు పోతే ఇక్కడ వచ్చేటట్టు ఉన్నాను తీసుకపోరే. అరే ఇటు తీసుకుపోవురా. వాటి తోమని తీసుకోపోరే. అయ్యో నొత్తుంది, నాతో నదిలే. అబ్బో పంచరా, అయ్యో అమ్మో, అయ్యో జర ఆగాడు, నేను మొత్తుకోబడతాడు, నువ్వు మొత్తుకోబడుతు, ఏది మనసున ఓ పట్టాలి? పోరి, మీ అన్న సత్తాడు కావచ్చే. సత్త సామనే, మళ్ళీ గెట్ టుగెదర్ బంద్ అవుతుంది. ఇవరకనే మంచిగా రెడీ అయ్యి పా. నీ రెడీ అవుడు పాడుగా నడు, మీ అన్న సత్తాడు కావచ్చు, ఎట్లా చేస్తాడు? ఏమైందిరా అశోక? అబ్బో చెల్లె బొత్త బాగుతుంది. అబ్బో పైలమే చెల్లెనే పోతున్నా. అబ్బో బాబుకు రోజుకు పొద్దుకు 90 పోయే. అమ్మ తోడ నువ్వు చూడ ముందుకు కచ్చ కూర్చుతాడు, నీళ్ళ కథక పోయే చెల్లె. అబ్బో చెల్లె పోయేత్త పైలమే. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు. ఇప్పుడే సచ్చినాడు ఎత్తానవేంద్రా, కడుపు నొత్తే సత్తరా? అట్లయితే నా కడుపు ఎన్నో సార్లు వచ్చింది, నేను ఎన్నో సార్లు చెప్తున్నా మరి. అమ్మో అయ్యో అంటే ఇప్పుడు అట్లయితే నేను బతుకుతున్నా, అయితే నన్ను తాకోలో తీసుకుపోరే. నొత్తందే. ఏమైంది అశోక, గంతగానే కొడతానా? ఊరి యొక్క కడిపేంద్ర గంతగానే ఉబ్బింది. నొప్పులు గిట్ట అత్తానే ఏంది? నొప్పులు ఎందుకు అత్తయ్యన్నా? ఆడేమన్నా ఆడోడా? మరి ఏమైంది రానికి? కడుపు గంతగానే ఉబ్బింది, బొత్త వచ్చినట్టే. ఏం చెప్పు అంటావన్నా, నిన్న సంక్రాంతి కదా, మటన్ తెచ్చుకున్నాడు. ఆ మటన్ మొత్తం తిన్నాడు, ఇక బొత్తు ఉబ్బింది. ఆ మటన్ ఏడ అరుగుతుంది? అవురా రావడి, నీకు ఏమైనా మానం ఉందా? గంతగానే మటన్ తినకుంటే ఏమో అది అరుగుతా అదిరా, 2 రోజుల దాకా అరగది. నీ యొక్క గంజులున్న మటన్ అంతా ఈయన బొత్తలే ఉన్నట్టుంది కదా. ఆవన్నా ముక్క కూడా ఉంచకుండా మొత్తం తిన్నాడు. మొత్తం తిన్నాడా? గట్లయితే తత్తాడు. అదే చీరదరిగా నాకు ఏడుపు వస్తుందిరా. ఏంది చీరతారా? ఊరి చీరతెట్లరా? చీరకుండా వేరే ఏం చేయరా? చీరకుంటా అంటే
ఏరుకుతే పోతుందిరా మొత్తం. ఏంటి సార్ అది? ఏరుకుతే పోతుందిరా మొత్తం. అయ్యో అయితే పోయి ఎరుపోరా ఎరుపో. ఓ రావులాగా నేను కాదు నువ్వు రా అంటన్నా. ఓ నల్ల మొగపోడా నాకు రాకనే గారా ఇదంతా ఇబ్బంది. అట్లగా ఓ నారా అబ్బో అయ్యో. పూరానికి బొక్క ఇట్టు అడ్డం రావచ్చు అందుకే పోతలేడు. ఇక శివుడే మరి కథం ఇక. ఏంది చీడతారా? అమ్మో చూడ నాకు భయం అవుతుంది. చెల్లె చీరకుండా నా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోర్రే. ఓ పూరు ఏం చేద్దామే? ఇప్పుడు హాస్పిటల్ తీసుకోపోదామంటే గంట దూరం పోయే వరకు ఇడు ఉంటాడో పీక్తాడో. మరి ఆర్ఎంపీ దగ్గర తీసుకోపోదామానే? ఓ పిసరాన మనవుల్లో ఆర్ఎంపీ ఎక్కడున్నాడే? మరి ఎట్లనే ఇటు సత్తడు కావచ్చే. పోడేం రావాడు ఈ పక్కూర్లే సింధు డాక్టర్ అని ఉన్నది, మరి ఆమె దగ్గర తీసుకుపోదామా? ఏంది పక్కన డాక్టర్ ఉందా? అబ్బో తల్ల పెడితే తీసుకోపోర్రి బతికిరా నన్ను. సల్లంగుండు రాజాలో నువ్వు సక్కంగుండు రాజాలో. ఏం జాగవు నువ్వు వావురా పోరి. వాళ్ళ ఆటోలకు ఫోన్ చెయ్యి. ఆటోలో ఇవాళ మనూరోళ్ళు లేరే, వాళ్ళు మైసమ్మకి వేసుకుంటారు. అయ్యో మరి ఎట్లనే? సత్తడో మన్ను. ఏ ఆటో లేకపోతే ఏంది? మన సుమన్ గారు ట్రాల్ ఆటో లేదా? మరి అలా వేసుకుపోదాం పారి. ఏంది ఇక మందు బస్తాలు తీసుకుపోయే ఆటోనా? ఓ పోరి ఏ ఆటో అయితే ఏంది? డాక్టర్ దగ్గర ఏర్పైపాయే అయితే మరి. సరే అన్న కొద్దిగా ఫోన్ చేసి చెప్పండి రమ్మాను. సరే. ఓ అమ్మా చెప్పండి రా, నాకు వేరే కిరాయి ఉన్నా చెప్పండి. పోవాలి పైసా చెప్పండి. చెప్పురా. అరే సుమన్ ఏడున్నావురా? అర్జెంట్ రారా. అర్జెంటా? ఎందుకురా ఉత్సాహందా? అర్జెంట్ అంటే ఉత్సా కాదురా, ఇక మన అశోక్ గానికి కడపచ్చింది. ఏందిరా మొగోని కడపచ్చుడేందిరా? ప్రపంచంలో ఏమిదో వింటారా? కడుపు అంట కడుపు కాదురా అని బాగా తిన్నాక కడుపు ఉబ్బింది అని మిసలత్తలేదు. గంతగానే ఎవరు తినమన్నారా? పండుగని గట్టిగా విన్నట్టున్నాడు. సరే అత్తానా తొందరరా. సరే అత్తానే కానీ ఆటోలో మీ సంధి పట్టదురా. ఏంది? అదే మీ సంధిలో ఆటో పట్టది. ఈ సీదర్ షాప్ కానీ తీసుకురా అంటానా. సరే ఆడికి తీసుకొస్తాం మెల్లగా ఎట్లా. నువ్వైతే ఆడికి రా. సరే మీరైతే ఇడికి రారి, నేను నిన్నే ఉన్నా. అబ్బా ఇలా అర్జెంట్ అట. ఇలా ఊళ్ళో ఆటోలు కూడా లేవు. ఇలాగో 2000 తక్కువ తీసుకోవద్దు. అర్జెంట్ అన్నారుగా ఎట్లా అయినా ఇస్తారు. పారి మన వాడకట్టు దాకా తీసుకురమ్మన్నాడు. ఆటో వీళ్ళకి రాదట. తీసుకోపోదాం పారిగా. పట్టురా చచ్చిపోదు పట్టురా. ఏమైందిరా పొరగిట పొత్తడు ఏంది? బొత్తతోని కాదే, నిన్న మటన్ బొత్తవారుగా తిన్నాడు. ఎవరైనా గంట బొత్తొట్టినట్టే ఉన్నావు. అయ్యో అందరు గట్టిన అనుకుంటారు. ఏందే బొత్త అంటే ఆడోళ్ళకి వచ్చిన బొత్త కాదే. అమ్మా బగ్గదినాక బొత్త వచ్చింది. గంజులంతా తిన్నాడు అందుకే. ఏందిరా కొచ్చ జరుగుతుంది ఏంటిదిరా? బొక్కగా వచ్చిరా పూలుకు బొక్క. ఊర్లావిడి బొక్కలు తింటారా? పూలు బొక్కల కాడికి అయితే తెల్లారి దొరకదు అనుకున్నావరా? మళ్ళా ఏమో తాత ఉన్నదంతా ఊర్చుకొని తిన్నాడు. నాకు ఒక్క బొక్క కూడా ఉంచలే. బొక్క పోడు. ఏమో పో చెప్పన తీసుకుపోయి ఇక్కడే పసి తట్టున్నాడు. అగో పసిద్ది అంటే ఏంటిదే? ఓ పిసోడో పసిద్ది అంటే ఈయన డెలివరీ ఇట అంటాడు. అని చెప్పని తీసుకుపోరా. పోడు తత్తాడు మరి చెప్పని తీసుకుపోయి చూడకురి. ఏంద్రా సంక్రాంతి అసలు వస్తుంది. తాళం గిట్ట చేయరా? ఓరెంకటి కిన్ని నొప్పులు పెట్టుకొని తాను పెట్టి చేయాలరా. నొప్పులు అనకు మళ్ళీ ఆ నొప్పులు అనుకుంటారు. కడుపు నొచ్చిందంట పారా. ఉన్నాడు మీకు చదువుతాను. ఎక్కురా పట్టు ఎక్కు. ఇటు ఎక్కుతారు. మొదలు కిరాయి మాట్లాడుకోవాలి. నీ కిరాయి గంగయ్య పోరాడు కడుపుతానున్నాడంటే అరే కడుపుతానున్నానంటావు. అయ్యో కడుపు నొత్తందట అన్న బాగా చెప్పనే పోదాం కానీ కిరాయి 2000 ఇస్తేనే పోదాం. అరే సుమన నువ్వు భలే ఉన్నావేంద్రా? సాగు బతుకులు ఉన్నప్పుడు కిరాయి గురించి మాట్లాడతావేంద్రా? సరే పోంది 10-20 రూపాయలు అటు ఇటు చూసుకొని తీసుకో. సరే ఇంకా నీ మాట ఎందుకు కాదంటది. ఇక 1990 రూపాయలు ఇయ్యి. బతుకుచాడా నీకేమైనా తెలివి ఉందా రా? ఏం తగ్గినవరా నువ్వు? మళ్ళీ 1990 అంటావు. ఇంకేదిరా నువ్వే అంటే కారా 10 రూపాయలు అట్టి చూసుకోమని. అందుకే 10 రూపాయలు తగ్గించిన.
అరే 10 రూపాయలు అంటే 10 రూపాయలు కాదురా 1000-1500 తీసుకోమని. ఏ గంత తక్కువ కొడదురా, లాస్ట్ గా 1900 లేకుంటే పోతే పోర్రి. ఏ గంటగానమా అన్న, మేము గెట్ టుగెదర్ కన్నా గనిగానం వేసుకోలేదు. పా అన్న నడుచుకుంటా పోదాం. ఆ పోరి ఆడు పోయేది డెలివరీ అవుతాడు. ఇలా అట్టలు కూడా ఊళ్ళలేవు. అరే అంత దూరం నాతో కాదురా, ఈ ఆటోలో వారేసుకోపోరు నన్ను. మనిషిగా వేసుకొని మీ దండం పెడతారా, అవసరమైతే 10 రూపాయలు బ్యాగ్ చేస్తారా మీది. అన్న కొద్దిగా పట్ట రాదే, ఆడెంతున్నాడు అని కడుపు అంతున్నది, మాకు లెవ్వని లేస్తలేడు. మీదరం పడతాం. పట్టరా పట్టు. గట్లు ఉప్పుతారా మంది పడుతున్నా. అయ్యో సంపుత్రి గారా, మీరేం సినిమా నడుగుతున్నారు రారే, మీ తినేది గాను నొత్తాన్ని కట్టుకోతావు. అయ్యో సంపుత్రానే నన్ను. అయ్యో ఎక్కిరా పోనీ అన్న. అయ్యో మెల్లవడిరా, ఎంత చూస్తుందిరా, తట్టున్నారా. అయ్యో తంద్రా. అయ్యో కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. నీ అక్క నీ బొత్తు బిన్నెలు పడుతుండ, ఈ నొర్రుడు చూసి మా అమ్మ ఉయ్యాడని అనుకున్నది. మేడం ఎవరు అత్తలేరు, పొద్దున ఒకరు వచ్చినట్టు మళ్ళీ ఎవరు రాలే. వాళ్ళే అత్తరు తీరా మెల్లమెల్లగా. పొద్దున వచ్చినోడు నలుగురు చెప్పిండో చెప్పలేదు, ఆడన్న నలుగురు చెప్తా అయిపో. ఏమో తీరా, ఇక మెల్లమెల్లగా అత్తరు కావచ్చు. ఇక చీకటి కూడా అవుతుందిగా, ఇంకో గంట చూసి పోదాం. ఎట్లా 2 మంది కైకిలు వాడినే వాడే, నాకు 300 నీకు 200. అంతే మేడం, ఒక గంట చూసి పోదాం. చెప్పండి రారు. మేడం సీరియస్ తొందరగా అండి. ఓ షేట్, ఇతను మార్గం మధ్యలోనే చనిపోయాడు. చచ్చిపోయిందా? ఓ అన్నా, ఏంది చచ్చిపోయిందా? మన కిరాయి పైసలు? అరే వాడు చచ్చిన కిరాయి పైసలు అడుగుతావేంద్రా? ఆ రెస్టారెంట్ మంచిగా నా కిరాయి పైసలు ఇస్తారు. ఆగలేవురా నువ్వు. నన్ను చచ్చిపోలే. నీకు మేడం కంటే ఎక్కువ తెలుసారా? చచ్చిపోయినా చచ్చిపో. అగో ఏంది మేడం, మీరేమో చచ్చిపోయిండు అని అన్నారు, ఆడేమో లేచి నేను చచ్చిపోలే అంటారు. మీరేమో అసలు డాక్టరేనా? నేను డాక్టరే, నేను చూసినప్పుడు గుండె కొట్టుకోలే. ఏంది గుండె కొట్టుకోలేదా? గుండె కొట్టుకోలేదని మీకెట్లా తెలుసు? నాకు ఇట్లా తెలుసా, ఈ చెతస్కోప్ ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టి చూసిన అంతే. ఇగో ఇంకా కావాలంటే ఇప్పుడు మీరు కూడా చూసుకోండి, గుండె కొట్టుకుంటలే, చచ్చిపోయిండు. ఓ పిస మేడం, నువ్వు అది ఎటు పక్క పెట్టి చూస్తా అన్నావు. గుండె కుడి పక్క ఉండదు, ఎడమ పక్క ఉంటది. ఎడమ పక్క బతికిండు, గుండె కొట్టుకుంటాది. అయ్యా నా కిరాయి పైసలు కూడా సేఫే. అంటే ఇంతకు ముందు ఒక పేషెంట్ వచ్చిండు, అతనికి రైట్ సైడ్ ఉండే, అందుకోసమే ఈయనకు కూడా అట్లుంది కావచ్చు అని చూసిన. ఏం వాడకవయ్యా అబ్బో. అమ్మయ్యా మేడం మంచి కవర్ చేసింది, బతికిపోయినాం. సరే కానీ మేడం కొద్దిగా మా అన్నం చూడుర్రి. సరే. ఏంది మేడం
సప్పుడేకున్నారు. నువ్వేగా మా అన్నను చూడమని అన్నావు, అందుకే చూసుకుంటుంటున్నా. చూడు అంటే అట్లా కాదు మేడం, మా అన్నకి ఏమైందో చూడు అంటే అన్నా. సరే ఏం చెప్పినా కొంచెం క్లారిటీగా చెప్పాలి, డాక్టర్ని కదా. అసలే మా మేడం సిఆర్పిఎఫ్ లో ఫస్ట్. సిఆర్పిఎఫ్ అంటే ఏంటిది? అది అసలే పెద్ద డాక్టర్ కోర్సు, అది ఎవరు చేయరు, మా మేడమే చేసింది. సరే జరకి పేషెంట్ అయితే బతికించి మనం. సరే మీ ఊరికి ఏమైంది? కడుపు అయిందా? కడుపు కాదు సార్, మామనికి మటన్ బాగా తిన్నాడు. మటన్ బాగా తిన్నాక కడుపు బాగుంది. సరే మేడం చూసుకుంటుంది. లోపలేమో మెసులుతున్నట్టుంది కదా. మేడం మీరు అనుకున్నట్టు అది పాప కాదు, పేగులు కావచ్చు. అవును, పేగులు కావచ్చు, కరెక్టే. మొత్తం బొక్కలే ఉన్నట్టున్నాయి. మటన్ కదా 48 గంటల దాకా అరగది. మొత్తం కూరనే ఉంది కుండల. సరే కాని మేడం, మరి ఆ కుండ పోవడానికి ఏమైనా మార్గం చెప్పుర్రి. యోగి పక్క పొంటి మెడికల్ షాప్ ఉంటది, అక్కడికి పోయి బాగా తిన్నాడు, అన్నం అరగలేదని చెప్పుర్రి. వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, 2 రోజులల్లా తక్కువ అవుతుంది. అగో అదేంటి మేడం, మీరేమైనా పేపర్ మీద గీ మందులను రాసిస్తేనేమో పోయి తీసుకొని వాడతాం. మీరు ఏం రాసియండి, మేము ఆడుకోయి ఏమని అడుగుడు మేడం. అగో మీకేం తెలియదు, మేడం ముందే మెడికల్ షాపులకు చెప్పి పెట్టింది, పోయి ఆ మందులు వాడుర్రి, కడుపు పోతుంది. మేడం మెడికల్ చెప్పిందని నీకెవరు చెప్పిర్రా? అగో నాకు వీళ్ళే చెప్పిర్రు. వీళ్ళు ఇంకా ఏం చదివారో తెలుసా? ఈ మేడం అయితే ఎస్ఎస్సి బార్డర్ పాస్ అని నీకు తెలుసా? పెద్ద చదివే, ఒక్కొక్కరు పాస్ అవడే గొప్ప. మేడం బార్డర్ పాస్ ఎస్ఎస్సి. ఓ పిసోడా, ఎస్ఎస్సి బార్డర్ పాస్ అంటే అది పెద్ద చదువు కాదురా, 10వ తరగతి పాస్ అయింది. ఆ మార్కులు కూడా బాగా రాలే గాని ఆడవిడ మంచోడై మార్కులేసి పాస్ చేసిండు. దొరికిపోయింది, సచ్చింది గొర్రె. ఓరి అక్క, ఎస్ఎస్సి అంటే 10వ తరగతి. ఎస్ఎస్సి అని నాకిట తెలియకపోతే నాన్నగాని చంపుతూ ఇయ్యాల నువ్వు. ఇసొంటోళ్ళు ఏం తెలియక ఎంత మందిని చంపుతారో ఏమో. ఇంకా మీరాని కాదు మేడం, 10వ తరగతి డిగ్రీ చదివి వాళ్ళకి ఏ చదువు రాకున్నా కూడా స్కూళ్ళల్లో కాలేజీలలో చెప్తారు. ఏ చదువులో ఏమో మీరేం చేసుడో ఏమో. పో లేరా, పట్టూరి నా తీసుకోవాలి, పట్టూరి. అరే ఈ దిక్కుమల్ల ఐడియా ఇచ్చింది నువ్వేరా. ఇంకా మనూరోళ్ళు అయితేనా మనని 4 దాన్ని ఊరవతల గెలిగేటోళ్ళు. పా కైకిలు పోయినా బతకచ్చు.